మంచిది. కృప కలిగిన దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని మరలా ఇట్టి రీతిగా శ్రేష్టమైన సహాయము కృపను మన జీవితాల్లో మన కుటుంబాల్లో అనుగ్రహించి మరి విజ్ఞాపన కొడుకులు ఈ రీతిగా ఏకీభవించుటకు శ్రేష్టమైన ధన్యతను భాగ్యమును మనం కలుగజేస్తున్న విధమును బట్టి రెండు చేతులు పైకెత్తి ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి యెషయా గ్రంథము The book of Isaiah chapter 55 55వ అధ్యాయము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. చెవియొగ్గి నా యొద్దకు రండి చాలని చదవబడినటువంటి లేఖన భాగంలో భక్తుడు తెలియపరుస్తున్నటువంటి మాట ఏమిటి అంటే, చెవియొగ్గి నా యొద్దకు రండి. మీరు చెవియొగ్గి నా యొద్దకు వచ్చేటటువంటి వారిగా ఉండండి. మరి అక్కడ అంటున్నాడు కదా, ఇన్క్లైన్ యువర్ ఇయర్ అండ్ కమ్ అన్టు మీ. ఇదిగో చెవియొగ్గి మీరు నా యొద్దకు రండి అని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఇదే మాట అనేక మందితో ప్రభు చెప్తూ చెవియొగ్గి నా యొద్దకు మీరు రండి అంటున్నాడు. ఆయన ఎవరిని కూడా పొండి అనేటటువంటి మాట అనట్లేదులే కానీ ప్రతి ఒక్కరిని కూడా చెవియొగ్గి నా యొద్దకు రండనే పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుని పిల్లలమైనటువంటి మనము చెవియొగ్గి ఆయన యొద్దకు వచ్చువారిగా, ఈ విజ్ఞాపన కొడుకులో చెవియొగ్గి ఆయన యొద్ద నివసించడానికి కొంత సమయాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి వారిగా మనం ఉన్నాం. మరి రాత్రికాల సమయంలో చెవియొగ్గి ఆయన యొద్దకు వచ్చిన మన జీవితాల్లో ప్రభు ఎటువంటి మేలు చేస్తాడు? చెవియొగ్గి ఆయన యొద్దకు వచ్చాం కాబట్టి మనకు కలిగేటటువంటి ఉపయోగాలు ఏమిటి? చెవియొగ్గి ఆయన యొద్దకు వచ్చాం కాబట్టి కృప కలిగిన దేవుడు మన పట్ల చేసేటటువంటి సహాయం ఏమిటో కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకనగా ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక భారభరితమైన పనుల్లో ప్రయాసపడిన వారైనప్పటికీ కూడా మరి నెలలో ఒక రాత్రి విజ్ఞాపన కూడికగా మరి ఏర్పాటు చేశారు. దానిలో నేను కూడా పాలిభాగస్తురాలుగా ఉండాలని చెవియొగ్గి ఆయన సన్నిధికి వచ్చాం కదా. ఈ రాత్రి చెవియొగ్గి ఆయన సన్నిధికి రావటం వలన మన జీవితాల్లో కలిగేటటువంటి ఉపయోగాలు ఏమిటి? చెవియొగ్గి ఆయన సన్నిధికి వచ్చినటువంటి మనకు ప్రభు చేసేటటువంటి మేలు ఏమిటో కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా ఆయన ఆ చెవియొగ్గి ఆయన యొద్దకు మనం రావటం వలన మనకు కలిగేటటువంటి ఉపయోగం ఏమిటి అంటే, మనకు విశ్రాంతి అనేటటువంటిది దొరుకును అన్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయాన్ని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే మత్తయి సువార్త 11వ అధ్యాయము ఆ యొక్క 28వ వచనంలో ఆయన అంటున్నాడు కదా, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును. చాలండి. ప్రయాసపడి భారము మోసుకుని ఆయన సన్నిధికి వస్తే మన జీవితాల్లో ప్రభు ఏం కలగజేస్తున్నాడు అంటున్నాడు అంటే, మొదటిగా విశ్రాంతి. ఐ విల్ గివ్ ఎ రెస్ట్ ఇన్ యువర్ లైఫ్ అంటున్నాడు. మన జీవితాల్లో మనకు ఆయన ఏం కలగజేస్తాడంట? విశ్రాంతిని కలగజేస్తాను. ఆయన అందుకని అంటున్నాడు, ప్రయాసపడే భారం మోస్తున్నావా, వేదన భరిస్తున్నావా, అయితే నా యొద్దకు రా, కమ్ టు మీ. ఇదిగో ఐ విల్ గివ్ ఎ రెస్ట్, నేను నీకు విశ్రాంతి అనేటటువంటి దాన్ని కలుగజేస్తాను అన్నాడు. మరి నిజమే కదా, మన జీవితాల్లో ఎంతగా ప్రయాసపడుతుంది దేని కొరకు? విశ్రాంతి కొరకే కదా. ఎంతగా ప్రయాసపడుతుంది దేని కొరకు? నెమ్మది కొరకే కదా. అయితే దేవుని వాక్యములో ప్రభు అంటాడు కదా, నా యొద్దకు గాని వచ్చినట్లయితే నేను మీకు ఎటువంటిది కలగజేస్తానంటే విశ్రాంతి
కలుగజేస్తాను. ఎందుకనగా మానవ జీవితంలో ప్రయాసాలు ఎక్కువైపోయినాయి, భారాలు ఎక్కువైపోయినాయి. మరి అంత మాత్రమే కాదులే కానీ పాపం అనేటటువంటి భారం కూడా మానవునికి ఎక్కువ అయిపోయింది. ఎటు చూసినా సరే విశ్రాంతి లేదు. ఎలా పొందుకుందామన్న విశ్రాంతి దొరకనటువంటి పరిస్థితుల్లో మానవ జీవితాలు ఉంటా ఉన్నాయి. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెబుతున్నటువంటి మాట ఏమిటి అంటే, ఇదిగో ప్రయాసపడి భారము మోసుకొనుచున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను అంటా ఉంటాను. కాబట్టి మొదటిగా ఆయన సన్నిధికి మనము మరి ఎందుకు రావాలి అంటే, ఇదిగో విశ్రాంతి కొరకు మనం ఆయన యొక్క సన్నిధికి రావాలి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, నేటి రాత్రి కాల సమయంలో అనేక మంది విశ్రాంతి కొరకు వెతుకుతున్నారు, అనేక మంది విశ్రాంతి కొరకు పోరాడేవారు. మీరు తర్వాత చదువుకుంటే లూకాసు సువార్త 11వ అధ్యాయం 24లో కూడా అపవిత్రాత్మ కూడా విశ్రాంతిని వెతుకుతా ఉన్నాడంట. అక్కడ అపవిత్రాత్మ కూడా విశ్రాంతిని వెతుకుతా ఉంది. ఈ రోజుల్లో అందరూ కూడా విశ్రాంతి కొరకు వెతుకుతానే ఉన్నారు. ఎవరి జీవితంలో కూడా రెస్ట్ అనేటటువంటి దాన్ని పొందుకోలేకపోతా ఉన్నారు. కొంతమంది చెప్తారు, అయ్యా నా చిన్న తరం నుండి నేను ప్రయాసపడతానే ఉన్నా. కొంతమంది వివాహం అయిన దగ్గర నుండి నేను ప్రయాసపడతానే ఉన్నాను అంటారు. కొంతమంది నాకు పిల్లలు పుట్టిన దగ్గర నుండి నేను ప్రయాస పడతానే ఉన్నాను, నా జీవితంలో రెస్ట్ అనేటటువంటిది లేదు. కానీ దేవుని వాక్యం అంటుంది కదా, నేను నీకు విశ్రాంతిని కలుగజేస్తాను. భక్తుడు ఒక మాట అంటాడు చూడండి, యోబు గ్రంథం 3వ అధ్యాయము, యోబు గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనాన్ని కానీ జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ నాకు నెమ్మది లేదు, సుఖము లేదు. చాలండి, యోబుకి ఏం లేదంట, నెమ్మది లేదు, సుఖము లేదు. మహా గొప్ప ఆస్తిపరుడు ఊజు దేశంలో ఒకానొకప్పుడు ఆయన అంటున్నటువంటి మాట ఏంటి, నాకు నెమ్మది లేదు, సుఖం లేదు. అంటే తన జీవితంలో ఏమి లేదట, విశ్రాంతి లేదు. కొంతమంది అనుకుంటారు డబ్బు ఉంటే విశ్రాంతి ఉంటుంది అనుకుంటారు. కొంతమంది అనుకుంటారు ఆ ఇల్లులు ఆస్తిపాస్తులు ఉంటే విశ్రాంతి ఉంటుంది అనుకుంటారు. మరి కొంతమంది అనుకుంటారు మంచి ఉద్యోగం ఉంటే విశ్రాంతి ఉంది అనుకుంటారు. మరి కొంతమంది మరికొన్ని అనుకుంటారు. కానీ ఏది నీ జీవితంలో ఉన్నా, యేసు అనేటటువంటి వ్యక్తి లేకపోతే నీ జీవితంలో విశ్రాంతి అనేటటువంటిది లేదు. యేసయ్య దగ్గరికి మనం రాకపోతే మన జీవితంలో విశ్రాంతి అనేటటువంటిది లేదు. యేసు లేనటువంటి జీవితము సున్నా, వ్యర్థమది. కాబట్టి మొదటిగా ఆ యొద్దకు వచ్చుట వలన మన జీవితాల్లో విశ్రాంతిని మనము పొందుకుంటాం. నువ్వు ఉద్యోగస్తుడు అయినా, ఉద్యోగస్తురాలు అయినా, ఆస్తిపరుడు అయినా, అంతస్తురాలు అయినా, నీకు ఎటువంటి స్థితిగతులు భోగ భాగ్యములున్నా, ఇవేవి కూడా will not make you rest. ఇవేవి కూడా నీ జీవితంలో విశ్రాంతిని ఇవ్వలేవు. ఓన్లీ అవర్ సేవియర్ జీసస్ క్రైస్ట్ కెన్ డు. కేవలము మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు మాత్రమే దీనిని చేయగలడు. అందుకని ఆయన అన్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న వారులను నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. చెవి యొగ్గి ఆయన యొద్దకు వస్తే మొదటగా ఏం కలిగిద్దంట, విశ్రాంతి అనేటటువంటిది కలిగింది. రెండవది ఇంకా ఆయన యొద్దకు వచ్చటం వలన రెండవది ఇంకా కలిగే ఉపయోగం ఏమిటి అంటే, మనం ఆయన యొద్దకు వచ్చటం వలన మన జీవితాల్లో కృప కలిగిన దేవుడు చేసేటటువంటి మేలు ఏమిటి అంటే, ఇదిగో ఆయన యొద్దకు గానే మనం వచ్చినట్లయితే ఇంకా ఆయన యొద్దట క్షమాపణ అనేటటువంటిది దొరుకును. కీర్తన గ్రంథము 130వ అధ్యాయము, కీర్తన గ్రంథము 130వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం చూడండి. అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. ఆయన యొద్దకు వస్తే ఆయన యొద్ద ఏమన్నదంట, రెండవదిగా క్షమాపణ ఉంది. ఒకటేమో విశ్రాంతి ఉంది, రెండవదిగా ఫర్గివ్నెస్, క్షమాపణ అనేటటువంటిది ఆయన యొద్ద ఉన్నది. మరి నిజమే కదా, మన జీవితాలలో మనల్ని ఎవరైనా క్షమించగలరు అంటే కేవలం మనం చేసినటువంటి తప్పులను ఆయన మాత్రమే క్షమించగలడు. ఎందుకంటే ఆయన అంటాడు, పాపములు క్షమించుటకు
భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదు. ఎటువంటి పాపమైనా క్షమించడానికి అధికారం కలదు. నీవు నేను కొన్ని పాపాలు క్షమించవచ్చు, అన్నిటినీ క్షమించగలిగే మనసు మనకు లేదు, క్షమించే అర్హత కూడా లేదు. కానీ దేవుని యొద్దకు వచ్చిన ఏ పాపినైనా ఆయన ఏం చేశాడు? క్షమించాడు. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని క్షమించాడు. అక్రమంగా వసూలు చేస్తున్నటువంటి సుంకర్నైనా క్షమించాడు. తర్వాత ఇదిగో పరిశీలిని క్షమించాడు, సుంకరులను క్షమించాడు, శాస్త్రులను క్షమించాడు. ఆయన అందరినీ కూడా క్షమించాడు. చివరికి ఆయన మీద అబద్ధ సాక్ష్యం పలికిన వారిని క్షమించాడు. చివరికి ఆయన ఎంతగా క్షమించాడంటే ఆయనను సిలువేయండి అని కేకలు వేసిన వారిని కూడా క్షమించాడు. తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరగరు గనుక వీరిని ఏం చేయమన్నాడు? క్షమించమన్నాడు. మనం తెలిసి ఎవరైనా పొరపాటు చేస్తే క్షమించగలమా? తెలిసి ఎవరైనా కావాలని మనం ఒక మాట అంటే పడగలమా? లేదు. కానీ నీవు నేను ఎంత ఘోర తప్పిదం చేసినా, నీవు నేను ఎటువంటి వారమైనా ఆయన వద్దకు వస్తే మనకేం కలుగుతుందట? క్షమాపణ కలుగుతుంది. ఎందుకంటే ఓ తల్లి కన్నా ఓ తండ్రి కన్నా ఎక్కువగా మనల్ని క్షమించేటటువంటి దేవుడు. ఒకనొక సమయంలో పేరెంట్స్ కూడా అనొచ్చు, అసలు వాడిని మేము క్షమించలేము, అలాంటి వాడు పుట్టకపోతే బాగుండు. నిన్ను కట్టుకున్న వారు భర్త అయినా భార్య అయినా ఏదో సందర్భంలో అనొచ్చు, నీ కడుపున పెట్టిన బిడ్డలు కూడా ఒకనొక రోజు నిన్ను అనొచ్చేమో. కానీ ఆయన ఎన్నడూ కూడా ఇదిగో దూరపరచక ఆయన మనను చేరదీస్తున్నాడు. ఎందుకంటే ఆయన యొద్ద రెండవదిగా ఏముందంటే క్షమాపణ అనేటటువంటిది ఆయన యొద్ద ఉంది. ఆయన యొద్దకు వస్తే రెండవది మన జీవితంలో ఏం కలిగిందట? క్షమాపణ కలుగును. అందుకే మత్తయి 26:28 అంటాడు, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ కొరకు చిందించబడిన రక్తము నేను అంటాడు. కాబట్టి ఒకటి ఆయన యొద్దకు రావటం వలన విశ్రాంతి దొరుకును, రెండవదిగా ఆయన యొద్దకు రావటం వలన క్షమాపణ దొరుకును, మూడవదిగా చెవియొగ్గా ఆయన యొద్దకు రావటం వలన ఇంకా కలిగేటటువంటి ఉపయోగం ఏమిటి అంటే అదే కీర్తన 137 అంటాడు కదా, యెహోవా యొద్ద కృప దొరుకును. ఆయన యొద్ద ఏం దొరికిందట? కృప దొరుకును. ఆయన యొద్దకు మనం వచ్చటం మూలంగా కృప అనేటటువంటిది దొరుకును. కృప అంటే చాలా విలువైనటువంటి. కృపకు నిర్వచనం ఏమిటంటే అర్హత లేని వారిని అర్హులుగా చేయటమే కృప, ధన్యత లేని వారిని ధన్యులుగా చేయటమే కృప. మన వాస్తవానికైతే దానికి అర్హులు కాదండి, అయినా దాన్ని పొందుకోగలిగాం, అనుభవించగలిగామంటే అదంతా దేవుని కృప. ఇక అంతే, దాన్ని మనం వేరుగా ఎన్నడూ కూడా విచారించలేం. ఎందుకంటే అది దేవుని కృప. ఆ కృప ఎక్కడ దొరికిందంటే ఆయన యొద్ద మాత్రమే దొరికింది. ఒకసారి ఒక కంపెనీలో ఒక ఇంటర్వ్యూకి మరి దగ్గరగా ఒక 30 మంది వ్యక్తులు వెళ్ళారు. ప్రతి ఒక్కరు కూడా డిగ్రీలు చేశారు, బీటెక్లు చేశారు. అటువంటి వ్యక్తులు ఒక వ్యక్తి మాత్రం ఇంటర్ చదివిన వ్యక్తి. ఆ వ్యక్తి బయలుదేరుతున్నప్పుడు అంటారే, ఆ ఉద్యోగంకి నీకంటే కూడా గొప్ప చదువుకున్న వాళ్ళు వెళ్తున్నారు, ఇంటర్ చదువుకున్నాడు, నీకేం వస్తుందా ఉద్యోగం, వెళ్ళటం కూడా ఛార్జీలు దండగంటే ఏమో దేవుని చిత్తం అయితే వచ్చింది, నాకు వెళ్ళాలని ప్రేరేపణ కలిగింది, వెళ్తానని ఆ మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుని ఇంటర్వ్యూకి వెళ్ళా. అయితే ఆయన వెళ్ళినటువంటి కొద్దిసేపు తర్వాత ఆ యజమాని వచ్చి ఇంటర్వ్యూ ఏవి కూడా చేయకుండా ఆఫీస్ రూమ్ లోకి వచ్చి ఎవరిని ఏమడకుండా నీ పేరేంటని అడిగాడు. నా పేరేంటంటే నా పేరు జాన్ బాబు అని అన్నాడు. సరే, యువర్ సెలెక్టెడ్, యు మే గో నౌ అన్నాడంట. మిగిలిన వాళ్ళని నువ్వు సెలెక్ట్ అయ్యావయ్యా, నువ్వు వెళ్ళిపో అన్నాడంట. అప్పుడు ఆ మేనేజర్ వచ్చి అంటున్నాడంట, సార్ ఆయన ఇంటర్ చదివింది మీకు రెజ్యూమ్స్ పంపించే కదా, చూడలేదా? ఇదిగో వీళ్ళు ఎంటెక్ చేశారు, బీటెక్ చేశారు, ఇదిగో డిగ్రీ చేసినటువంటి వారు ఉన్నారు, వాళ్ళు ఎవరిని మీరు సెలెక్ట్ చేయకుండా ఒక మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోమన్నాడంటే డూ వాట్ ఐ సే, నేను చెప్పింది చెయ్యి అన్నాడు. ఆయన అయ్యా మరి ఓనర్ ఆయన సెలెక్ట్ చేశాను అంటున్నాడు, మిగిలిన మీరు వెళ్ళండి సారీ అని చెప్పి పంపించేశారు. అయితే ఆ మేనేజర్ లోపల పిలిచి అపాయింట్మెంట్ ఆర్డర్ ఆయనకి ఇచ్చి దాని మీద శాలరీ అవన్నీ కూడా మెన్షన్ చేసి మరి అతన్ని నెక్స్ట్ మండే నుంచి జాబ్ కి వచ్చేయమని చెప్పాడు.
అప్పుడు మేనేజర్ అడిగాడంట, సార్ మిమ్మల్ని ఒక విషయం కనుక్కోవచ్చా? ఆ వ్యక్తి ఇంటర్ చదివిన వ్యక్తే, వాస్తవానికి అయితే ఈ జాబ్కి అర్హుడు కాదు, మరి మీరు ఎందుకు సెలెక్ట్ చేశారు నాకు అర్థం కాలేదు, కనీసం ఇంటర్వ్యూ కూడా చేయలేదు, మీ బంధువులు అతను అన్నాడంట. కాదు అన్నాడు. తెలిసిన వారు ఎవరైనా రికమెండ్ చేశారన్నాడు. కాదు అన్నాడు. మరి ఎలా సెలెక్ట్ చేశారంటే అతని డిసిప్లిన్ నాకు నచ్చింది, ఐ లవ్ హిస్ డిసిప్లిన్ అన్నాడంట. అతని క్రమశిక్షణ నాకు నచ్చింది. ఏంటి సార్ క్రమశిక్షణ అంటే, నేను మార్నింగ్ నుంచి ఆఫీస్ని సీసీ కెమెరాలు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. ప్రతి ఒక్కళ్ళు వస్తున్నారు, ఒకడు బయట సిగరెట్ తాగుతూ తిరుగుతున్నాడు, ఇంకొకడు చెట్టు కింద ఇష్టానుసారం కూర్చున్నాడు, ఇంకొకడు అక్కడికక్కడ టక్ చేసుకున్నాడు, నానా రకాలుగా వచ్చారు. కానీ ఆ వ్యక్తి మాత్రం చాలా సిన్సియర్ గా రావటం లాగొచ్చాడు. గేట్లు తీసుంటే గేట్లు చక్కగా వేశాడు. తర్వాత ట్యాప్ లో నీళ్లు పోతుంటే వచ్చిన వాళ్ళు కాళ్ళు కడుక్కుని ఆ ట్యాప్ కూడా కట్టేయకుండా వెళ్ళిపోయాడు. నీళ్లు పోతుంటే ఆ ట్యాప్ అతను కట్టేశాడు. తర్వాత చెప్పులన్నీ చిందరబందరకుంటా చెప్పులన్నీ కూడా అతను ఆర్డర్ లో పెట్టాడు. తర్వాత బయట లైట్లన్నీ వెలుగుతుంది, ఎవరు ఆపేయలేదు. అతడు చూసి ఒక్కొక్కటి టచ్ చేసి అన్ని లైట్లు ఆపేశాడు. నాకు ఇవన్నీ చూస్తే ఈ ఉద్యోగానికి చదువు కన్నా కూడా డిసిప్లిన్ చాలా ప్రాముఖ్యం అనిపించింది. అందుకే అతన్ని సెలెక్ట్ చేశాను. తర్వాత అతడు జాబ్ చేస్తున్నప్పుడు అడిగారంట, అసలు ఇంటర్ చదివిన వాళ్ళకి అక్కడ జాబ్స్ ఏమి ఉండవే, నీకు ఎలాగొచ్చింది, ఎవరు రికమెండేషన్ చేశారంటే అప్పుడు ఆయన అంటాడంట, అదంతా దేవుని కృప అంటాడంట. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అసలు నీకు ఎలా సాధ్యమైంది, ఎవరు రికమెండ్ చేశారు? దేవుని కృప, ఆయన రికమెండ్ చేశాడు అన్నాడంట. చూడండి, దేవుని కృప అంటే అర్హత లేని వారిని అర్హులుగా చేయడమే దేవుని కృప. అది ఎక్కడ దొరికిందంటే ఏ అధికారి యొద్దో, ఏ ఆఫీసర్ యొద్దో మనకు దొరకదు. కేవలం ఆయన సన్నిధిలో మాత్రమే, ఆయన యొద్దకు వచ్చుట వలన మాత్రమే ఆ కృప మన జీవితాల్లో పొందుకోగలము. ఆ కృప పొందుకోవటానికి కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, ఉద్యోగంతో సంబంధం లేదు, చదువుతో సంబంధం లేదు, మాట్లాడే భాషతో సంబంధము లేదు. కేవలము ఆయన యొద్దకు వచ్చుట ద్వారా మాత్రమే కృపను మన జీవితాల్లో పొందుకోగలం. అందుకని భక్తుడు పాడతాడు కదా, నిలువున రేగిన తుఫానులో నడిపెను నిలిపెను నీ కృపయే. నిలువున రేగిన తుఫానులో నడిపెను నిలిపెను నీ కృపయే. నాయుడ చెలరేగే నీ కృపయే, నాయుడ చెలరేగే నీ కృపయే. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరొకటి లేదయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అందుకనే మానవ జీవితంలో దేవుని కృప చాలా అవసరమైంది. మనుషుల దయ మన మీద ఉన్నా లేకపోయినా, మనుషులు మనల్ని ప్రేమించకపోయినా, మరి ఈ రోజు ఉన్నటువంటి బంధాలన్నీ కూడా, మరి ఇందాక ఎవరో చెప్తున్నాడు ఫేస్బుక్ లో, ఈ రోజుల్లో ఉన్న బంధాలన్నీ కూడా రక్త బంధాలు కాదండి, అన్ని కూడా డబ్బు బంధాలు. డబ్బు మీద ఆధారపడి వెళ్ళిపోతున్నాయి. ఒకప్పుడు రక్త సంబంధాలు, బంధుప్రీతులు బాగా ఉన్నాయి, కానీ ఈ రోజుల్లో ఉన్న బంధాలన్నీ కూడా డబ్బు బంధాలు. డబ్బు ఉంటే మనిషికి విలువ ఉంది, పైసలు ఉంటే గౌరవిస్తున్నారు, పైసలు ఉంటేనే మనను అలాగున్న ఈ రోజుల్లో బంధాలన్నీ కూడా. కానీ ఆయనతో మన బంధం ఆత్మీయ బంధం, ఆయనతో మన బంధం విడదీయలేనటువంటి బంధం. అది మనం ఎలాగ అనుభవించగలమంటే కేవలము ఆయన కృపను మన జీవితాల్లో పొందుకోవడం ద్వారా మాత్రమే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడవదిగా ఆయన సన్నిధికి రావటం వలన మనం కలిగేటటువంటి ఉపయోగం ఏమిటంటే, ఇదిగో చెవియొగ్గి ఆయన వచ్చటం వలన మన జీవితాల్లో మనం కృపను పొందుకుంటాము. మరి అంత మాత్రమే కాదు, లేక నాలుగోది ఒక మాట చదివి ముగించుకుందాం. అదే 131 కీర్తన 7వ వచనం ఆయన అంటాడు కదా, విమోచన దొరుకును అంటాడు. ఆయన యొద్ద కృప దొరుకును, ఇంకా
విమోచన కూడా దొరుకును. ఆయన యొద్దకు వచ్చడం వలన మన జీవితాల్లో మనకి విమోచన అనేటటువంటిది కూడా దొరుకును. ఎక్కడ కూడా విమోచన అనేటటువంటిది మన జీవితాల్లో దొరకదులే కానీ కేవలము ప్రభు యొద్ద మాత్రమే. ఈరోజు ఒకప్పుడు అపవాది కింద మనం ఉన్నాం. వాడికి మనల్ని బానిసలుగా చేసుకుని బాధిస్తా ఉన్నాడు. అయితే ఆయన మనలను తన రక్తం ఇచ్చి మనల్ని ఏం చేశాడంట? విమోచించాడు. ఆయన తన రక్తం ఇచ్చి మనలను విమోచించాడు. కారణం ఏమిటి అంటే ఇదిగో మన కొరకైన వేళ ఇచ్చాడు. ఇదిగో ఆయన యొద్దకు వచ్చడం వలన మన జీవితాల్లో 4 విమోచన అనేటటువంటిది పొందుకోగలం. అందుకని ఆయన అన్నాడు కదా, చెవి యొగ్గి నా యొద్దకు రండి. నా యొద్దకు వస్తే నీకు విశ్రాంతి దొరికింది. రెండవదిగా నా యొద్దకు వస్తే నీకు క్షమాపణ దొరికింది. నా యొద్దకు వస్తే కృప దొరికింది. 4వ విమోచన కూడా దొరికింది. ఆయన యొద్దకు వచ్చిన వారు ఎటువంటి వారైనా విమోచించబడ్డారు. అపవాది కట్ల నుండి విమోచించబడిన వారు ఉన్నారు. శరీర బలహీనతల నుండి విమోచించబడిన వారు ఉన్నారు. లోకాశల నుండి విమోచించబడిన వారు ఉన్నారు. అపవాది తంత్రముల నుండి విమోచించబడినటువంటి వారు కూడా ఉన్నారు. ఆయన యొద్దకు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా పాపపు శాపపు రోగము నుండి విమోచించబడినటువంటి వారే. కాబట్టి ఆయన యొద్దకు మనం వచ్చడం వలన మన జీవితాల్లో విమోచన అనేటటువంటిది దొరుకును అన్నాడు. అందుకని ఆయన అన్నాడు కదా, 2వ బుధవారం రాత్రి విజ్ఞాపన కొడుకులు ఏకీపించిన మన జీవితాల్లో ఆయన యొద్దకు వచ్చడం వలన ప్రభువు మనకు 4 విధాలైనటువంటి సహాయాలు చేయటకు సిద్ధంగా ఉన్నాడు. ఆయన యొద్దకు వచ్చిన మనలను మొదటిగా ఆయన విశ్రాంతి కలగజేయబోతున్నాడు. 2 క్షమాపణ కలగజేయబోతున్నాడు. 3 కృపను అనుగ్రహించబోతున్నాడు. 4వదిగా ఇదిగో అపవాది కట్ల నుండి, శ్లోకపు శాపపు కట్ల నుండి మనల్ని విమోచించడం కూడా ప్రభు సిద్ధంగా ఉన్నాడు. రాత్రి చెవి యొగ్గి ఆయన యొద్దకు వచ్చిన మన జీవితాల్లో ఇట్టి మేలులను కృప ప్రభు మనలను అనుగ్రహించి బలపరిచి నడిపించును గాక. అందరూ కూడా మోకరిద్దాం. ప్రార్థన ద్వారా ముందుకు కొనసాగుదాం. అందరూ కూడా మోకరించి, అవును ప్రభు మా జీవితాల్లో ఉన్నాయా, ఇదిగోనైనా చెవి యొగ్గి నా యొద్దకు రండి అని పిలిపిస్తూ ఉన్నావు. నీ యొద్దకు వచ్చడం వలన మాకు కలిగేటటువంటి మేలేమిటి అంటే, నా యొద్ద నీకు విశ్రాంతి దొరుకునన్నావు. నా యొద్ద నీకు కృప దొరుకునన్నావు. నా యొద్ద నీకు క్షమాపణ దొరుకునన్నావు. నా యొద్ద నీకు విమోచన దొరుకునన్నావు. అవునయ్యా, ఇంకా విశ్రాంతి లేనటువంటి వారిగా ఎంతమంది అయితే ఉన్నారు, అటు వారి